రబీ సీజన్లో పండిన ధాన్యం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. మార్చి 15వ తేదీ నుండి వరి పంట నూర్పిడి ప్రారంభమైంది. ధాన్యం తీసుకొచ్చి రోడ్ల మీద ఆరబెట్టుకున్నారు, కొంతమంది కళ్ళాల్లో పొలాల్లోనే ఆరబెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. ఇప్పటికి 10 రోజులు పూర్తి అవుతూ ఉంది. దాన్ని కొనుగోలు చేయమని అడిగితే ఎక్కడా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి అధికారులు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయటం లేదు. ఎందుకు కొనుగోలు చేయటం లేదని అడిగితే మాకు కేటాయించినటువంటి మిల్లర్లు నిర్ణయించాలని చెప్తున్నారు. నిర్ణయించాలంటే తేమ శాతం వాళ్ళే చూస్తారు, ధర వారే నిర్ణయిస్తారు, లారీలు పంపుతారు, సంచులు పంపుతారు, కాటా కూడా వాళ్ళే చెప్పిన వాళ్ళకే వేస్తాము, వాళ్ళు చెప్పిన తర్వాతే మేము ఆన్లైన్లో నమోదు చేస్తామని కొనుగోలు కేంద్రంలో ఉన్న అధికారులు చెప్తా ఉన్నారు. అంటే కొనుగోలు కేంద్రంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ అధికారుల లేకపోతే మిల్లర్లు నియమించుకున్నటువంటి ఏజెంట్ల మనకు అర్థం కావటం లేదు. ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రాహీపట్నం మండలం, జీ కొండూరు మండలం, కొండూరు మండలాల్లో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం పరిశీలించింది. కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి అధికారులను వివరాలు అడిగింది. రైతులను కూడా ధాన్యం అమ్ముకునే సందర్భంలో వచ్చిన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నది. మరి ఇబ్రాహీపట్నం మండలానికి సంబంధించిన ఏలపూరు గ్రామంకి వెళితే మరి ఏలపూరు గ్రామం పక్కన ఉన్నటువంటి మల్లయ్య అనే ఒక మిల్లు ఉన్నది, ఆయన చెప్పిందే వేదం అని చెప్తా ఉన్నారు. లేదంటే పీనైనారంలో రెడ్డి నాయుడు అని ఉన్నాడు, ఆయన చెప్పిందే వేదవాక్ అని చెప్తా ఉన్నారు. దీంతో తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇబ్రాహీపట్నంలోనే మరొక గ్రామమైన మూలపాడు దగ్గరికి వెళ్ళి అడిగితే అక్కడ ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి అధికారులు తీవ్రంగా రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కొనుగోలు చేయకోకుండా జాప్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పేది కూడా మల్లయ్య చెప్పిందే వేదము, రెడ్డి నాయుడు చెప్తేనే కొంటామని చెప్తా ఉన్నారు. 15 రోజుల నాడు కోసి ధాన్యం ఆరబెట్టుకొని తీసుకొస్తే 17% లోపే ఉందని చెప్పేసి జీకొండూరులోని కౌలూరు గ్రామానికి సంబంధించినటువంటి రైతులు చెప్తూ ఉంటే ఒక్క గింజ కొనుగోలు చేయలేదు కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు. ఈ విధంగా కొండూరు వెళ్ళాం, కొండూరులో చెప్పేసి అక్కడ కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్తే కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశారు, ఎంతవరకు షెడ్యూలే ఇవ్వలేదు. అసలు ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నదనే మర్చిపోతామన్నారు. అదేవిధంగా మారేపల్లి కానీ అక్కడ ఉన్నటువంటి పోలశెట్టిపాడుకు సంబంధించింది కానీ కోడూరు గ్రామానికి సంబంధించింది కానీ చూస్తే ఎక్కడ చూసిన కొనుగోలు కేంద్రాలన్నీ కూడా మిల్లర్ చేతుల్లోనే నడుస్తున్నాయి. మిల్లర్లు ఏం చెప్తేనే అది చేసే పరిస్థితి వస్తూ ఉంది. గత 4 రోజుల నుంచి మేము మూలపాడు గ్రామంలోనే అధికారుల దగ్గరికి వెళ్ళి కొనండి అని చెప్పేసి అడిగితే ఎంఆర్ఓ గారిని కలిసి అడిగాము. అదేవిధంగా సివిల్ సప్లై సంబంధించి ధాన్యం ప్రొక్యూర్మెంట్ ఉన్నతాధికారులను కూడా కలిసి అట్లా 4-5 రోజులు అడిగితే 3 ధాన్యం కొనుగోలు చేయడానికి పెద్ద సమస్యగా మారింది. అదేవిధంగా మరి జీకొండూరు మండలానికి సంబంధించి కౌలూరు కూడా ఎంఆర్ఓ గారు వచ్చారు, విఆర్ఓ గారు వచ్చారు, వ్యవసాయ అధికారులు వచ్చినా ధాన్యం కొనుగోలు చేయడంలో తీవ్రమైనటువంటి జాప్యం చేస్తూ ఉన్నారు, కుంటి సాకులు చెప్తూ ఉన్నారు. కొంతమంది అయితే రబీలో పండిన ధాన్యం మొక్క అవుతుంది, మిల్లర్లు కొనుగోలు చేయరని చెప్పేసి కొనుగోలు కేంద్రంలోని అధికారులే చెప్తా ఉన్నారంటే అంటే న్యాయ నిర్ణేతలు ఎవరు, ధర నిర్ణయించేది ఎవరో స్పష్టంగా మనకు తెలిసిపోతూ ఉంది. అంటే మిల్లర్లు సివిల్ సప్లై ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రంలో అధికారులు సిండికేట్ అయిపోయి రైతుల కష్టార్జితాన్ని దోచుకు తింటున్నారనేది మనకు అర్థమవుతూ ఉంది. కొండూరు మండలంలో 78 కేజీల బస్తా 1300 రూపాయలు కొనుగోలు చేస్తున్నారండి. అంటే ఎకరానికి 35 బస్తాలు వస్తే దాదాపు బస్తాకి 1500 రూపాయల చొప్పున ఎకరానికి 17,500 రూపాయలు నష్టపోతూ ఉన్నారు. అంతేకాకుండా ఏలపురోల పరిస్థితి అదే, మూలపాడు పరిస్థితి అదే, కొండూరులో ఉన్న అనేక గ్రామాల పరిస్థితి అదే. మరి ఇంత దారుణంగా రైతుల యొక్క కష్టార్జితం, కౌలు రైతుల యొక్క శ్రమని ఈరోజు మిల్లర్లు తమకు దోచిన విధంగా ధర నిర్ణయించుకొని కొనుగోలు కేంద్రాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో అక్రమాలకి అన్యాయాలకు పాల్పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము తహసీల్దార్ గారిని కలిసాం, విఆర్ఓ గారిని కలిసాం, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా సివిల్ సప్లై ధాన్యం ప్రొక్యూర్మెంట్ ఉన్నతాధికారులు కలిసిన చలనం మాత్రం కనపడటం లేదు. ఈ విధంగా రైతుల యొక్క ధాన్యం ఈ కారు చౌక మిల్లర్లు కొనుగోలు చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిల్లా యంత్రాంగం చేమ కుట్టినట్టు కూడా కనిపించడం లేదు. మరి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి
ప్రతి కొనుగోలు కేంద్రంలో ఒక మానిటరింగ్ సెల్ పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఏ రోజుకు ఆ రోజే ధాన్యం సేకరించాలి. 17% లోపు ఉంటే మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించిన మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేయాలి. ఒకవేళ 17% పైన ఏమైనా ఉంటే పాయింట్కి 1 కేజీ చొప్పున తగ్గించి కొనుగోలు చేయాలి తప్ప మిల్లర్ల దయాదాక్షిణాల మీద వదిలివేయకూడదు. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. అందుకనే ఎటువంటి జాప్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆరబెట్టినటువంటి ధాన్యాన్ని కొనుగోలు నిబంధనలను కూడా అవసరమైతే సడలించి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. తక్షణమే అన్ని కొనుగోలు కేంద్రాలకి గన్నీ బ్యాగులు సప్లై చేయాలి. మిల్లర్స్కి ఇవ్వద్దు, రైతులకే నేరుగా అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా కాటా మిల్లర్లు చెప్తేనే వేయటం కాదు, ఎప్పుడైతే మీరు తేమ శాతం చూశారో అప్పుడే ఆ ధాన్యం కొనుగోలు చేసినట్టు కింద లెక్క. దానికి కాటా వేయాల్సిన బాధ్యత కూడా కొనుగోలు కేంద్రంలో అధికారులది. పలానా మిల్లుకి తోలుకెళ్లాల్సిన బాధ్యత కూడా మా కొనుగోలు కేంద్రంలో అధికారులది. అంతేకాకుండా రైతుల మీద వదిలిపెట్టి ఆ విధంగా ఇబ్బందులు పాలు చేయడం సరైనది కాదు. అందుకని కాటా విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. గోనె సంచుల్ని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని నేరుగా రైతులకు అందించాలి. రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే మరి కొనుగోలు కేంద్రాలకి జాయింట్ చేసి ఏర్పాటు చేసి అమ్మే విధంగా ప్రయత్నం తీసుకెళ్ళాలి. అదేవిధంగా మిల్లర్లో ఉన్నటువంటి కస్టోడియన్ ఆఫీసులో మాత్రం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి మిల్లర్లే తేమ శాతం చూసి మరి ధర నిర్ణయం చేస్తూ ఉంటుంటే మరి మిల్లర్ల దగ్గర ఉన్నటువంటి కస్టోడియన్ ఆఫీసర్లు గుడ్డుగుర్రానికి పొరులు చదువుతున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల దోపిడీని అరికట్టాలి. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యాన్ని జాప్యాన్ని నివారించాలి. ఎవరైనా అక్రమాలకి అవినీతికి పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా ఖరీఫ్ సీజన్లో రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, సివిల్ సప్లై అధికారులు ముగ్గురు మరి అక్కడ ఏర్పడి అవసరమైతే 4-5 రోజులకి సమీక్ష సమావేశాలు నిర్వహించి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో, రైతులు అమ్ముకునే విషయంలో, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎప్పటికప్పుడే సమీక్షించి పరిష్కారం చేసి ఆ విధంగా మరి రబీ సీజన్లో ధాన్యం అమ్ముకోవడంలో జరుగుతున్నటువంటి జాప్య నివారణ కోసం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. నా పేరు పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.